ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో కల్తీ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీ పౌడర్, పన్నీర్ తర్వాత ఇప్పుడు బిస్కెట్లో కల్తీ వ్యవహారం బయటపడింది. అంబర్పేటలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లు, మైదా, ఫుడ్ కలర్స్ తో తయారు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాలకు కల్తీ బిస్కెట్లు సరఫరా చేస్తున్నారు. ప్రధాన నిందితుడు మిరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రతిరోజు కూడా బిస్కెట్లు తినేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. చాలా చోట్ల స్టార్ హోటల్స్ నుండి మొదలు పెడితే టీ దుకాణాల వరకు అనేక చోట్ల ఉస్మానియా బిస్కెట్స్ మనకు ప్రత్యక్షమవుతాయి. అలాంటి ఉస్మానియా బిస్కెట్స్ని ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. అంబర్పేటలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది. ఈ ప్లేస్ దాదాపు అంబర్పేటలో ఉన్నటువంటి ఒక చిన్న కాలనీలో ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఈ తరహాలో బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని చేస్తున్నారు. సో ఈ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మెయిన్గా ఉస్మానియా బిస్కెట్స్ అంటేనే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇవి చాలా ఫేమస్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఎక్కడైనా సరే దొరుకుతాయి. సో అట్లాంటి షాప్ ఓనర్స్కి తక్కువ ధరకి ఈ బిస్కెట్స్ని ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ తక్కువ ధరకి ఎందుకు ఇస్తున్నారంటే తక్కువ పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లను అండ్ చాలా తక్కువ ఫుడ్ కలర్ని ఇక్కడ వేసి వీళ్ళు తరహాలో అతి తక్కువ ధరకే వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇందులో మనకి ప్రాసెస్ ఒకసారి చూస్తే వీళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పిండి ఏదైతే ఉందో ఈ పిండి ద్వారా మొదట ఒక బిస్కెట్ రూపంలోకి దీన్ని తెస్తారు. ఈ తరహాలో ఒక బిస్కెట్ రూపంలోకి తెచ్చిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉస్మానియా బిస్కెట్స్ లాగా కనిపించే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ తరహాలో బిస్కెట్స్ని ఇట్లా తయారు చేస్తున్నారు. సో దీని నుండి ఈ ఉస్మానియా బిస్కెట్లోకి తయారు చేసేందుకు అనేక రకాల ఫేక్ కల్తీ పదార్థాలను వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు కావచ్చు, ఈ తరహాలో కలర్ వచ్చేందుకు కొన్ని నకిలీ ఫుడ్ కలర్స్ని సైతం వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా ఆల్రెడీ ఇక్కడ షాప్లో తయారు చేసినటువంటి కుళ్ళిపోయినటువంటి పదార్థాలు ఉపయోగించి చేసినటువంటి బిస్కెట్స్ ఇవన్నీ. ఉస్మానియా బిస్కెట్స్ అంటేనే చాలామంది అటు చిన్నపిల్లల నుండి మొదలు పెడితే పెద్దవారి వరకు ముఖ్యంగా చాయ్ తాగుతూ తినేటువంటి అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. సో దాన్ని క్యాష్ చేసుకొని తక్కువ ధరకే ఇస్తామని చెప్పేసి ఈ తరహాలో కల్తీ బిజినెస్కి తెరలేపాడు మిరాజ్ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనం చూసినటువంటి ఈ పౌడర్ అంతా కూడా ఇక్కడ మనకి ఏ బిస్కెట్ అయితే ఇక్కడ కనిపిస్తుందో సో ఈ తరహాలో ఒక పిండికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో వీటిని బేస్ చేసుకొని ఈ తరహాలో కల్తీ ఉస్మానియా బిస్కెట్స్ని తయారీ చేస్తున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి బిస్కెట్స్ని తినవద్దు అండ్ కొనవద్దు అనేటువంటి హెచ్చరికను అయితే పోలీసులు చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి కల్తీగాళ్లకు మాత్రం పోలీసులు ఒకటే హెచ్చరిక చేస్తున్నారు, ఇట్లాంటి కల్తీకి పాల్పడితే ఖచ్చితంగా మీకు జైలే ఇల్లు అవుతుంది అనేటువంటి దానికి సంబంధించిన హెచ్చరిక కూడా పోలీసులు చేస్తున్నారు. ఆల్రెడీ దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులే కాదు హెచ్ఫాస్ట్ అంటూ పోలీస్ టాస్క్ ఫోర్స్ విభాగం నుండి కూడా ఒక కొత్త వింగ్ని ఏర్పాటు చేశారు. ఇట్లాంటి కల్తీకి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ కల్తీ బిస్కెట్స్ తయారీకి పాల్పడినటువంటి మిరాజ్ అనే వ్యక్తి ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. హరికృష్ణతో అంబర్పేట నుండి ప్రణీత, TV9.